మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదని వెళ్ళారా మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన ఉదయకాల సమయం సజీవ లేఖ నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డల నేడుదన ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనములో ఈ విధంగా రాయబడినవి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన స్వభావమును, ఆయన గుణలక్షణాలను, ఆయన నీతిని, ఆయన సత్యమును ఆయన స్వరూపమందు చేయబడిన నరునికి ఆయన దయచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటాడు. అంటే ఆదాము ఒంటరిగా ఉండుట దేవుని యొక్క ఉద్దేశము సరైనది కాదు అని ఆయన తలంచి, ఆయన వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను. అంటే ఇప్పుడు ఆదాముకు ఒక సహాయాన్ని, ఒక సహకారాన్ని ఇవ్వాలని దేవుడు తలంచాడు. అతన్ని ఒంటరిగా ఉంచక అతనికి సహాయము కొరకు, అంటే ఆదాము కొరకు, మానవుని కొరకు దేవుడు చేశాడు. అంటే ఆయన తన స్వరూపములో తన పోలిక చొప్పున నరులను చేయమని అలంచి ఉద్దేశించి చేసి, ఆ చేసిన ఆదామును బట్టి ఆదాముకు కూడా సహాయము సాటి అయినది కావాలి అని దేవుడు తలంచాడు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన పరిశుద్ధాత్మ దేవుని మాటలలో వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదని అనుకునేను అన్నాడు. అంటే ఆదాము కొరకు దేవుడు చేశాడు. ఆదాము యొక్క అవసరతలు, ఆదాము యొక్క సంతోషము, ఆదాము యొక్క ఆనందం, ఇవన్నీ కూడా ఆదాము దేవుని యందు ఉండెను, దేవుని ఆదాముని యందు ఉండెను. ఆ విధంగా దేవుడు ఆదాముకు, అంటే మానవునికి దేవునికి సంబంధాన్ని కలిగిస్తూ మానవుణ్ణి తన యొక్క ఆలోచనలను సరిచేస్తూ మరి సాటైన సహాయముగా మరి ఆదాముకు మరి దేవుడు ఒక వ్యక్తి, ఒక మనిషిని చేయాలని దేవుడు తలంచాడు. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని, నేలను నిర్మించి ఆదాము వాటి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. ఇక్కడ దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయము చేయడానికి ముందుగా ఇక్కడ ఆయన చేసిన పని ఏంటంటే, ఆదాము యొద్దకు దేవుడు మరి ఈ పక్షులను, జంతువులను, వీటన్నిటిని ఆయన అతని యొద్దకు పంపించినప్పుడు ఆదాము వాటికి ఏ పేరు పెడతాడో ఆ పేరే వాటికి రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించిన ఆదాము వాటికి ఏ పేరు పెట్టున్నాడు. అంటే ఆదాము పెట్టబోయే ఆ నామమే వాటికి స్థిరమయ్యేదనే విషయాన్ని చెప్తూ అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి, అంటే ప్రాణాత్మతో ఉన్నది, బ్రతికున్నది, స్మరణం లేనిది, వాటికి ఏమంటున్నాడు, ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. కాబట్టి ఈ నిర్మించిన దేవుడు ఈ సృష్టిలో కలుగజేసిన వాటన్నిటినీ కట్టి ఆ పేర్లను పెట్టడానికి ఆదాముకి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. ఈ విధంగా ఆదామును ఆశీర్వదించడము, దీవించడము, సహాయం కోసం అతని గురించి ఆలోచన చేసి కలుగు చేసిన సృష్టిలో ఉన్న సమస్తానికి ఆదాము ద్వారా నామకరణ అనేది జరిగింది అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ అంటున్నాడు. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను అంటాడు. అంటే ప్రతి దానికి కూడా ఆదామే నామకరణ చేసిన వాడై ఉన్నాడు. అంటే దేవుని చేత నిర్మింపబడి దేవుని స్వారూప్యంలో ఉన్నవాడు, అతను జీవము కలిగిన వాడు. కాబట్టి అతడు జీవిస్తున్న ఈ జీవరాశులను, ఈ సమస్త సృష్టికి కూడా అతని ద్వారా నామకరణ చేయబడి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ అని అంటున్నాడు. అయినను ఆదామునకు సాటైన సహాయము
అతనికి లేకపోయాను అన్నాడు. అంటే ఆదాము పేర్లు పెడుతున్నాడు. ఆదాము ద్వారా ఇవన్నీ కూడా నామకరణం చేయబడినవి. దేవుడు అతనికి ఆ ఆధిక్యతనిచ్చాడు. అయితే ఆదాము పట్ల ఒక లోటు ఉన్నది. ఆ లోటుని గురించి దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అంటాడు. అంటే ఆదానికి ఏం చేశాడంట? గాఢ నిద్ర అంటే చాలా మత్తుడిగా అతడు నిద్రిస్తున్న సమయంలో చేసి, అతడు నిద్రించున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేస్తున్నాడు. అంటే ఆదాముని నిర్మింపజేసిన దేవుడు, నేల మట్టితో నరుని చేసిన దేవుడు మరలా స్త్రీని చేయలే. అంటే ఏంటి? ఆ నరుని ద్వారానే, అతని ద్వారానే ఇంకొక స్త్రీని ఆయన చేయగలిగాడు. కాబట్టి ఏంటి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? అందుకే అతడు నిద్రించున్నప్పుడు అతని ప్రక్కటెములలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. అంటే ఆదాము యొక్క శరీర భాగాలలో ఆ ప్రక్కటెముకను ఆయన తీసి దాని ద్వారా ఏం చేశాడంట? అవన్ తయారు చేశాడు. అంటే ఇక్కడ ఆ ఎముక తీసిన ప్రదేశాన్ని ఆ విధంగా వదిలిపెట్టక దాన్ని మాంసంతో పూడ్చివేసి, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఆ ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెకు, అంటే ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అంటే ఎప్పుడైతే ఆదాముకు గాఢ నిద్ర కలిగిందో ఆ నిద్రలో ఉన్న ఆదాముకి దేవుడు ఏం చేశాడంటే ఈ పేర్లన్నీ పెట్టి, మరి ఒక విధంగా చెప్పాలంటే వాటన్నిటికీ నామకరణం చేసి, అతడు చాలా అంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న సందర్భంలో ఆ గాఢ నిద్రలో ఉన్న అతని యొద్ద ఆ ప్రక్కటెముకను ఆయన తీసి ఆ ఎముక ద్వారా స్త్రీని చేసి ఆయన అతనికి సాటి అయిన సహాయాన్ని, ఆదాము ఒంటరిగా ఉండకూడదు. ఇప్పుడు జంతువులన్నీ ఎలాగైతే మరి ఆశీర్వదింపబడి దీవింపబడి నామకరణం చేయబడినవో ఆ విధంగా ఆదాము కూడా ఆశీర్వదింపబడేవాడిగా దీవింపబడేవాడిగా అతనికి కూడా సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలని దేవుడు తలంచాడు. కాబట్టి ఇక్కడ అతడు దానిని, అంటే దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తీసిన తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించెను. ఆమె ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఈ స్త్రీగా నిర్మించాడు. ఈ నిద్రలో ఉన్న ఆదాముకి మరి లేచే సమయానికి ఆమె ముందు ఏం పెట్టాడు? ఆ స్త్రీని నుంచాడు. ఆ స్త్రీ నుంచినప్పుడు అప్పుడు ఆదాము ఏమంటున్నాడు? ఇట్లా నేను ఎవరిని తన యొద్దకు నిలబెట్టిన దేవుని బట్టి, దేవుడు తన యొక్క సహాయం కోసం చేసిన ఆ యొక్క స్త్రీని బట్టి ఇక్కడ ఆదేమంటాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. అంటే ఇది నరునిలో నుండి తీయబడను గనక వారిని అంటే అక్కడ దేవుడు ఏదైతే ఆయన కలుగు చేశాడో తన స్వారూప్యంలో తన పోలికలో నరులను చేయదమని దేవుడు తలంచాడో ఆ విషయంలో భాగంగా ఆధిక్యతని, ఆ యొక్క పూర్తి యొక్క అవకాశాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఆదాము మరి దేవుని గురించి ఏమంటున్నాడు? ఇప్పుడు ఆదాము అంటున్నాడు, ఆదాము ఏమని? నా ఎముకలలో ఒక ఎముక, అంటే నా శరీరంలో ఒక ఎముకల్లో ఒక ఎముకగా ఉన్న ఇన్ను, నా మాంసంలో మాంసము, అంటే నా ఫ్లెష్లో ఉన్న ఫ్లెష్ లాగా, అంటే శరీరంలాగా ఎముకలుగా ఉన్నావు కాబట్టి ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును అంటాడు. నారి అంటే ఎముక, శరీరము, భాగములు. అంటే ఒక వ్యక్తిని దేవుడు చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న యొక్క అవయవం ద్వారా మరి యొక్క వ్యక్తిని నిర్మింపజేసి దేవుడు ఆదామవ్వలను కలుగు చేశాడు. అప్పుడు ఏమైంది? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను అంటున్నాడు. అంటే ఇప్పుడు వారిద్దరు ఏమవుతున్నారు? ఏక శరీరం అవుతున్నారు. అంటే వారు సంతానాభివృద్ధి పొంది బిడ్డలను కని వారు పెంచే స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. అంతవరకు ఒంటరిగా ఉన్న ఆదాము వీటన్నిటిని దేవుడు చెప్పే వాటన్నీ కూడా పనులు అతడు చేస్తున్నాడు. అంటే ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆ విధంగా ఉంచడం మంచిది కాదని దేవుడు తలంచాడు. కాబట్టి అతని ప్రక్కటెముకలో నుంచి ఆ తీసిన ఎముక ద్వారా ఆ యొక్క స్త్రీని చేయడము అతనిని కూడా సంతోషపరచేశాడు. అందుకనే అతను ఏమంటున్నాడు? అతని గురించి దేవుడు ఏమంటున్నాడు? ఇది నరులలో నుండి తీయబడను గనుక నారి అనబడను అంటూ. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై అందరూ అంటున్నాడు. అంటే ఒక శరీరముగా, ఒక ఎముకగా, ఒక భాగముగా వారు చేయబడుతున్నారు. ఇవన్నీ కూడా దేవుడు
మానవుని పట్ల ప్రేమ కలిగి చేసిన కార్యాలు. తన స్వరూపంలో తన పోలికలో మనల్ని నిర్మించి మనకి ఈ సమస్తమైన ఆధిక్యతనిచ్చాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండెను అంటాడు. అంటే ఆయన వారిని నిర్మించినప్పటికీ వారికి వస్త్రాలు ఏమీ లేవు కాబట్టి వారు ఆ విధంగా దిగంబరులుగా ఉన్నారు. కాబట్టి అందుకే అయితే వారు సిగ్గు ఎరుగకై ఉండిరి అంటున్నాడు. అంటే ఎందుకు సిగ్గు ఎరుగకున్నారంటే వారు ఆజ్ఞను అతిక్రమించలేదు, ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నారు. కాబట్టి పాపం అందులో ప్రవేశించలేదు. ఎప్పుడైతే పాపం ప్రవేశిస్తారో వారు ఏంటో వారి స్థితి తెలుసుకుంటారు. కాబట్టి పాపం లేకుండా వారు దేవుని చేత దేవుని స్వారూప్యంలో వారు నిర్మింపబడ్డారు కాబట్టి వారికి దిగంబరులైనప్పటికీ కూడా వారి యొక్క స్థితిగతులు వారు మరి అంటే దేవుడు ఇక్కడ చేసిన పని ఏంటంటే పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ పాపం వల్ల వారు ఏంటనేది కనబడుతుంది. పాపం లేదు కాబట్టి వారు దిగంబరులైనా కానీ వారి యందు దేవుని యొక్క కృప నిలిచి ఉంది. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరును ఒకరిని అంటే దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అంటున్నాడు. సిగ్గు ఎప్పుడు కలిగింది? వాళ్ళు పాపం చేసినప్పుడు, వాళ్ళు అతిక్రమం చేసినప్పుడు వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు సిగ్గుపడవలసిన పరిస్థితి లేకుండా దేవుడు నరులను చేసెను, ఆదామును అవ్వను మరి వారికి సాటి అయిన సహాయంగా దేవుడు ఉంచాడు. కాబట్టి నేడు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న మనము, ఆయన ద్వారా నిర్మింపబడ్డ మనము, ఆయనలో పోలికలో ఉన్న మనము, ఆయన యుద్ధ జీవించడానికి కావలసిన పరిస్థితిని ఎరిగి నేడు మనము ప్రభు కొరకు ఏం చేయాలంటే ప్రత్యేకింపబడాలి. ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన మనకిచ్చిన ఈ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి మనము తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించేవారమై ఉండాలి. కాబట్టి దేవుడు చేసిన సమస్త సృష్టిలో అన్నీ మేలనే చేశాడు కానీ కీడనేది చేయలేదు. ఆయన మేలుగా తలంచాడు కాబట్టి ఆదాము నుండి హవ్వను ఏర్పరిచాడు. కాబట్టి నేడు కుటుంబ వ్యవస్థలో ఉన్న మనము దేవుని ఘనపరుస్తూ స్తుతిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ, ఆయన నామానికి చెందవలసిన సమస్తమైన మరి ప్రేమను మనం వ్యక్తపరిచేవారిగా, తిరిగి ఆయనతో మనము ఆయన రాజ్యమందు నివసించేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు సెలవిచ్చినట్లు నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుందునని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి మనము ఆయన యందు సిగ్గు నెరుగక ధైర్యము కలిగి, విశ్వాసము కలిగి, దేవుని మాటల చేత ప్రభువులో పరిశుద్ధాత్మలో కొనసాగుతూ ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఒంటరిగా ఉన్న ఆదామును మరి తనకు గాఢ నిద్ర కలుగజేసి సాటి అయిన సహాయం అనుగ్రహించావు. కుటుంబ వ్యవస్థను ఏర్పరచావు. మరి సిగ్గు ఎరుగక వారు జీవిస్తున్నారు, పాపము లేకుండా వారు ఉన్నారు. అయితే నైనా వారి జీవితాల్లో నీ చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి నైనా నువ్వు ఆదామును ప్రేమించి ఆదాము యొద్దకు నువ్వు కలుగజేసిన సృష్టిలో ఉన్న వాటిని తీసుకొచ్చినప్పుడు ఆదాము ఏదైతే తన తలంచి, ఏదైతే తాను ఉద్దేశించి పేర్లు పెట్టారో అవే పేర్లు వాటికి కొనసాగుతున్నాయి. అంటే దేవా, నీవు మానవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ఎంత జాలి కలిగి ఉన్నావో, ఎంత కృప కలిగి ఉన్నావో అర్థమవుతుంది. కాబట్టి నీ స్వారూప్యంలో చేసుకునే ఈ యొక్క నరుని ద్వారా సమస్తమైన అధికారాన్ని, ఆధిక్యతను, బాధ్యతను అప్పజెప్పావు. కాబట్టి అయినా ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, బాధ్యత కలిగి జీవించేవారు అంటారు అంటే వారు ఆశీర్వదింపబడేవారుగా, దీవింపరుగా ఉంటారు. ఆదాముకు సాటి అయిన సహాయం అనుగ్రహించి కుటుంబ వ్యవస్థను మరి క్రమబద్ధీకరించి అయా మరి తల్లిదండ్రులను విడిచి మరి భార్యను హత్తుకునేవానిగా నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నావు. కాబట్టి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామాను కూడి ప్రార్థన చేయవారు అంటారో అక్కడ నేను నివసించేవాడు. కాబట్టి నాయన కుటుంబ వ్యవస్థ ద్వారా పాపములో ప్రవేశించకుండా నీ నీతిని అనుసరించేవారిగా ప్రతివారు ఉండటకు సహాయం తెచ్చేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ప్రత్యేకపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపలుగా నీ నిత్యరాజ్యమందు చేరగలిగిన కృపద ఇచ్చేయమని, దిన పరిచర్యలో తోడేయండమని, దినాశీర్వాదాలతో నింపమని, ఆయా సమస్యల్లో ఇబ్బందులు ఉన్న వారిని ప్రత్యేకపరిచి ఆ సమస్యల నుంచి విడిపింపజేసి నీ సహాయం దయచేసి మీ గొప్ప కృప, మీ గొప్ప కనికరాలు వారిపై ఉంచమని
యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుని నానుడు మాకు దయచేయం. మెడల అపరాధం చేసిన వాడిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేకాశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించునుగాక, ఆమేన్.